ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 17ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర యుద్ధభూమిలో శంఖారావాలు మిన్నంటుతున్నాయి. పాండవసేనలోని ఒక్కొక్క యోధుడు తమ శంఖాలను పూరించి కౌరవసేన గుండెల్లో భయాన్ని నింపుతున్నారు. గత శ్లోకంలో కొంతమంది యోధుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో పాండవ పక్షాన ఉన్న మరికొంతమంది అసామాన్యమైన యోధుల గురించి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ప్రస్తావించిన మొదటి యోధుడు కాశీరాజు. ఆయన గొప్ప విలుకాడు, అంటే అద్భుతమైన ఆర్చర్. ఆయన బాణం సంధిస్తే లక్ష్యం తప్పేది కాదని పేరు. తర్వాత శిఖండి. ఈయన ఒక మహారథుడు, అంటే ఒంటరిగా 11,000 మంది విలుకాళ్లతో పోరాడగల సామర్థ్యం ఉన్నవాడు. భీష్మ పితామహుడి ఓటమికి కారణం కాబోయేది ఈయనే. అతనిది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆ తరువాత దృష్టద్యుమ్నుడు. ఈయన పాండవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు. ద్రోణాచార్యుడిని వధించడానికే యాగం నుండి జన్మించినవాడు. అతని ఉనికి ద్రోణుడికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. అలాగే విరాటరాజు. పాండవులు తమ కష్టకాలంలో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారికి ఆశ్రయమిచ్చి కాపాడిన ధర్మాత్ముడు. ఆయన స్నేహానికి నమ్మకానికి ప్రతీక. చివరిగా సాత్యకి. ఈయన శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనవాడు. అర్జునుడికి మంచి స్నేహితుడు మరియు శిష్యుడు కూడా. సాత్యకిని అపరాజితుడు అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన యుద్ధరంగంలో ఎప్పుడూ ఓటమిని చవిచూడలేదు. చూశారా, పాండవుల వైపు నిలబడిన యోధులు కేవలం బలవంతులు మాత్రమే కాదు, వారు ధర్మాత్ములు, స్నేహశీలురు మరియు మాట నిలబెట్టుకునే గొప్పవాళ్లు. వారి కలయిక పాండవసేన బలాన్ని రెట్టింపు చేసింది. ఈ శ్లోకం మన జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనం ధర్మమార్గంలో న్యాయం వైపు నడిచినప్పుడు మనం ఒంటరిగా ఉండము. మనకు అండగా నిలబడటానికి దైవమే ఇలాంటి గొప్ప స్నేహితులను, సహాయకులను మన జీవితంలోకి పంపిస్తుంది. మన సంకల్పం బలంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు మనకు తెలియని శక్తులు కూడా మనకు సహాయం చేస్తాయి. మన చుట్టూ ఉన్న మంచి సంబంధాలే మన నిజమైన బలం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.